హలో! అందరూ బాగున్నారా? మీరంతా రెడీయా ఈరోజు? మన కథల లోకంలో విహరించటానికి మనందరం కలిసి పక్షుల్లాగా ఫ్లై చేస్తూ అలా 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 ఎగురుతూ లోకమంతా చుట్టేద్దామా? ఎంత బాగుంటుందో కదా అలా. ఓకే, మీరందరూ రెడీగా ఉండండి. ఓకే, అయితే మనం మన కథల లోకపు తలుపుల్ని తెరిచేద్దాం. ఈరోజు మిమ్మల్ని అందరినీ నేను ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తున్నాను. అది ఎలా ఉంటుందంటే అస్సలు అది మొత్తం చెట్లు, మంచి మంచి జలపాతాలు, తుళ్ళి తుళ్ళి పడే నదులు, జింకలు అయితే చెంగు 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 అంటూ జింకలు. అబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగుంటుందో తెలుసా? మిమ్మల్ని అందరినీ ఒక మంచి అడవిలోకి తీసుకెళ్తున్నాను. అలా అని మిమ్మల్ని అందరిని అక్కడే వదిలేస్తా అనుకుంటున్నారా? నో 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 నో, మీరు అస్సలు భయపడొద్దు. మనందరము చాలా సేఫ్గా అడవిలోకి వెళ్తామే. కానీ అడవిలోంచి మిమ్మల్ని ఒక సరస్సులోకి తీసుకెళ్తున్నాను. పదండి. చూసారా, మనందరం సరస్సు దగ్గరకు వచ్చేసాం. సరస్సులో నీళ్లు చూడండి, మొత్తం బ్లూగా ఉన్నాయి. అక్కడక్కడ కొంచెం కొంచెం నాచు ఎంత గ్రీన్గా అందంగా కనిపిస్తుంది. ఒక్కసారి అందరూ నీళ్ళలో చేయి పెట్టండి. పెట్టేశారా? అబ్బా, చల్లగా ఉన్నాయి. చల్లగా చలి పడుతుంది. ఎందుకో తెలుసా? ఆ వాటర్ దగ్గర మొత్తం చెట్లు ఉన్నాయి. చెట్ల వల్ల హీట్ తగ్గిపోతుంది కదా, అందుకే వాటర్ చల్లగా ఉంది. ఓకేనా? ఇప్పుడు మీరంతా రెడీ అయినా మనం ఆ పాండ్లోకి జంప్ చేసేద్దాం. జంప్ చేసి చేపలలాగా, చిన్ని చిన్ని చేపలలాగా ఈదుదాము. ఓకే, లెట్స్ జంప్ ఇన్ ద పాండ్. జంప్ చేసారా? అప్పు, చాలా చల్లగా ఉన్నాయి వాటర్. ఇప్పుడు మనం అంతా స్విమ్ చేస్తూ ఒక మంచి కథను విందాం. ఓకే, ఆ పాండ్లో అట 3 చేపలు ఉండేవట. ఆ చేపల పేరు సుమతి, కాళమతి, మందమతి అట. సుమతి అయితే చాలా బ్రిలియంట్. అది ఆ పాండ్లో ఇలా 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 డైవ్ చేస్తుందంట ఎప్పుడు. సో సుమతి బ్రిలియన్స్కి అందరూ ఓహో సుమతి, నువ్వు భలే స్విమ్ చేస్తావని చప్పట్లు కొడతారట. ఇంకో చేప పేరు కాళమతి. ఇది సుమతి అంత తెలివైంది కాకపోయినా కొంచెం దాని బుద్ధిని ఉపయోగించి అన్ని ఏమన్నా కష్టాలు వస్తే దాంట్లో ఎమ్మటే బయటపడగలే సామర్థ్యం ఉంది దానికి. ఇంకా మూడో దాని పేరు మందమతి. అంటే దాని బుద్ధిని అసలు ఉపయోగించదు. అది ఎప్పుడు తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇదే దాని పద్ధతి. ఎంతమంది ఎన్ని చెప్పినా అది అస్సలు చెవుల్లోకి ఎక్కించుకోదు. ఇలా వింటది, ఇలా పడేస్తూ ఉంటుంది అన్నిటిని. అది చూసి అందరూ విసిగిపోయారు దాని గురించి. అయితే ఇలా అవన్నీ రోజు స్విమ్ చేస్తూ మీరు కూడా వాటితో పాటు స్విమ్ చేస్తున్నారా? సూపర్, మీరు డైవ్ కూడా చేయండి, సూపర్గా ఉంటుంది. అయితే ఒకరోజు ఇలా గడుస్తుందట. 3 చేపలు ఎంతో హ్యాపీగా
చక్కగా డాన్స్ వేసుకుంటూ కొలనులో ఈత కొడుతూ ఉన్నాయంట. అయితే ఏమైందో తెలుసా? సడన్గా ఒక నల్లటి ఆకారం సుమతి గమనించింది. ఏంటబ్బా, ఆ ఆకారం ఏంటి అని సుమతికి ఆలోచన వచ్చిందట. ఇదే విషయం కాలమతి మందమతికి కూడా చెప్పిందట. అవునా, ఏ ఆకారం అది? చీచి, ఏముండదులే, చాలే, నువ్వన్నీ నాటకాలు, ఎప్పుడు ఇట్లా చెప్తావు అనేసి కొట్టి పారేశారట. కానీ సుమతి వదల్లేదు. లేదు లేదు, ఇక్కడ నాకు ఏదో ఆకారం కనిపించింది, అది నల్లగా కనిపిస్తుంది, అది చెట్టు ఆకులో కానే కాదు, ఏదో ఏదో జరుగుతుంది అని సుమతి గమనించసాగిందట. అప్పుడు కొందరు జాలర్లు అటువైపుగా వెళ్తున్నారట. జాలర్లు ఎందుకు వస్తారు? మంచిగా చేపల్ని పట్టుకొని వలలు వేసి అన్నిటిని లాగి వాళ్ళ బుట్టలో వేసుకొని మంచిగా కొన్నిటిని అమ్మేస్తారు, కొన్నిటిని మంచిగా పులుసు ఫ్రై పెట్టుకొని మనలానే తింటారు. అందుకోసం ఇక సుమతికి అర్థమైపోయింది, ఓ మై గాడ్, చాలా డేంజర్లో పడిపోయాం మనం అందరం. ఇప్పుడు మనం అర్జెంటుగా ఒక మంచి ఆలోచనతో ఇక్కడ ప్రమాదం నుండి తప్పించుకోవాలి అని అందరికీ చెప్పిందట. చూడండి, ఇక్కడ నేను చూసింది ఎవరినో కాదు, చేపలను పట్టుకోవటానికి జాలర్లు వచ్చారు. మనందరినీ పట్టుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనం ఎలాగైనా సరే మన ప్రాణాలని కాపాడుకోవాలి అంటే మనం ఇక్కడ నుండి వేరే ప్రదేశానికి ఈదుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి, లేదా మనందరి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి అని చెప్పింది. ఇంకేముంది? అవునా, అయితే దీనికి ఏంటి ఉపాయం అని ఆలోచించాయంట అన్ని చేపలు. అప్పుడు వాటికి ఒక మంచి ఆలోచన తట్టింది. ఈ కొలను ఉంది కదా, కొలను పక్కగా చూడండి, ఒక చిన్న పిల్ల కాలువ ఉంది కదా. అవును, అదే పిల్ల కాలువ, మీరంతా చూసారా? అదే అదే ఆ పిల్ల కాలువలోంచి మనం చిన్నగా ఈదుకుంటూ వేరే నదిలోకి వెళ్ళిపోదాం. అప్పుడే మనం ఈ జాలర్ల చేతి నుండి తప్పించుకోగలం. మీరందరూ ఎవరైతే నైట్ టైంలో రాత్రి అవ్వగానే రెడీగా ఉంటారో అక్కడికి వచ్చేసేయండి, మనందరము వెళ్దామనేసి సుమతి ప్లాన్ చేసి చెప్పిందట అన్ని చేపలకి. అప్పుడు మందమతి ఈ విషయాన్ని ఖండించిందట. చాలేవమ్మా, ఆపు, నువ్వెప్పుడూ అందరినీ భయపెడతావు, ఇంత ఉంటే ఇంత చెప్తావు, అంత సీన్ లేదు, వాళ్ళు ఏదో తిరుగుతున్నారు, వాళ్ళు మనల్ని పట్టుకుంటారా, సరేలే అప్పుడు చూద్దాం అనేసి మంచిగా నిద్రపోయిందట. కానీ సుమతికి మందమతి బుద్ధి ఏంటో తెలుసు కదా, దాన్ని ఏం పట్టించుకోలేదట. ఇక వదిలేసి సుమతి చిన్నగా ఆ పిల్ల కాలువలో మిగతా కొన్ని చేపలతో ఈదుకుంటూ నదిలోకి ప్రవేశించిందట. ఆ వెళ్ళిన చేపలన్నీ మంచిగా సేఫ్ ప్లేస్లో ఒక రాయి కింద దాక్కొని ఏం జరుగుతుందో దేవుడా అని చూస్తూ ఉన్నారట. అప్పుడు కాలమతి వెళ్దామా వద్దా అని ఆలోచించి, వెళ్దాంలే, ఇప్పుడు తొందర ఏంటి, అప్పుడు చూద్దాంలే, రేపు పొద్దున్న చూసుకుందాంలే, ఇప్పుడైతే నాకు నిద్ర వస్తుంది అనేసి బాగా నిద్రపోయిందట. సూర్యుడు వచ్చేసాడు మంచిగా ప్రకాశవంతంగా తన కిరణాలతో వాటర్ మీద. కిరణాలు పడగానే చూసారా, వాటర్ అంతా మిరుమిట్లు కొలుపుతుంది. వావ్, ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఇంకేముంది,
జనాల చప్పుడులు, ఎవరో నడుస్తున్న అలికిడి. జాలర్లందరూ ఆ కొలను చుట్టుముట్టారు. వాళ్ళ దగ్గరున్న పెద్ద పెద్ద వలలు ఇలా వేసేశారు కొలనులో. వేసి చేపలన్నిటినీ పట్టుకొని లాగుతూ 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 బయటికేసేస్తున్నారు. ఇంత పెద్ద జాలరి వడలలో ఈ వలల తాటికి కాలమతి మందమతి కూడా ఆ వలలో పడిపోయారు. ఇంకేముంది, జాలరు వాటిని లాగి బయటికి వెయ్యగానే కాలమతి, భగవంతుడా ఎందుకు నేను ఇంత పెద్ద తప్పు చేసి ఇరుక్కుపోయాను అని మొదట్లో చచ్చిపోయినట్లు యాక్ట్ చేసింది. జాలరు మనిషి ఇలా తిరిగి ఇంకొక వలను లాగే టైంలో చటుక్కున నీళ్ళల్లో దూకి చిటుక్కున ఆ పిల్లకాలో నుండి పారిపోయింది. అలా అది దాని ప్రాణాలని కాపాడుకోగలిగింది. ఇక మందమతి చూసారా, అది ఎప్పుడు దాని బుద్ధినే వాడదు. అది ఆ వలలోనే చిక్కుకొని జాలర్ల బుట్టలో పడిపోయింది. ఇంతలో కాలమతి సుమతిని మీట్ అయింది. అది కూడా చిన్నగా చిన్నగా చేపల ఈదుకొని ఆ బండ కిందకి వెళ్ళిపోయింది. వెళ్ళి సుమతికి చెప్తుంది, సుమతి నువ్వు చెప్పిన మాటల్ని నేను పెడచెవిన పెట్టాను. నువ్వు చెప్పగానే వినుంటే ఇంత పెద్ద అనర్థానికి మేము ఇరుక్కుపోయే వాళ్ళం కాదు. ఇప్పుడు చూడు, నేను ఎలాగోలా తప్పించుకొచ్చాను. కానీ మందమతి జాలర్లకు చిక్కిపోయింది. అది వాళ్ళ బుట్టలో పడి దాని ప్రాణాలని డేంజర్లో పడేసుకుంది అని చెప్పి సుమతితో చాలా బాధపడిందట. చూసారా మీరందరూ దీనిలో నీతి ఏంటో కనుక్కున్నారా? చెప్పండి, ఏంటి కథలో ఉన్న నీతి? మనం ప్రతి కథ విన్నప్పుడు దానిలో ఉన్న ఇంతో నీతిని మనం మన డైలీ లైఫ్లో మనలో అవగాహన తెచ్చుకోవాలి. మనము ఈరోజు తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అని కాదు, రేపు ఎలా జరుగుతుందో, ఎల్లుండి ఎలా ఉండబోతుందో కొంచెమైనా ప్లాన్ చేసుకోవాలి. డేంజర్ ఏమన్నా మన ముందు ఉందంటే ఇప్పుడే దాని గురించి ఆలోచించి దాంట్లోంచి ఎలా బయటపడాలి అని ఒక కంప్లీట్ శ్రద్ధని కనపరచాలి. అలా కాకుండా మందమతిలా ఉన్నామనుకోండి, మనందరం డేంజర్లో పడిపోయి మనం కూడా డేంజర్ అయిపోతాం. మనందరం సుమతిలాగా ఉండాలి. సుమతిలాగా ఒక ఆలోచనతో ఒక మంచి ప్లాన్ని ఆలోచించి దాంట్లోంచి బయటపడాలి. అర్థమైందా? ఇప్పుడు మీరంతా తడిచిపోయారు. చాలా స్విమ్ చేసి మీ అందరికీ చలేస్తుంది కదా. వచ్చేసేయండి అందరూ. మంచిగా తలలు తుడుచుకొని డ్రై క్లాత్స్లో రెడీగా ఉండండి. మీరంతా మళ్ళీ బెడ్స్ ఎక్కండి. ఎందుకంటే మీరంతా నైట్ టైంలో స్విమ్ చేశారు. చేపలలాగా ఎంతో డైవ్ చేసుకుంటూ పాండ్లో ఎంజాయ్ చేశారు. ఇక మీరు హాయిగా, చాలా హాయిగా నిద్రపోండి. మీ మీదకి చంద్రుని వెన్నెలంతా కురుస్తుంది కదా. చంద్రుని వెన్నెలలో స్టార్స్ అన్నీ మీకోసం ఎంతో వెయిట్ చేస్తున్నాయి. వాటన్నిటికీ హాయ్ చెప్పండి. హాయ్ చెప్పి మంచిగా నిద్రలోకి జారుకోండి. మరలా మనం రేపటి కథలో మరలా కలుద్దాం. ఓకేనా? గుడ్ నైట్.